మన యువకులకి యువతని మనం భావితరాలకు ముందుకు నడిపించేటటువంటి మహాశక్తులుగా తీర్చిదిద్దాలని నడుం బిగించినటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఈ రోజు జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో భారత మండపంలో వేలాది మంది యువకులు దేశం మొత్తం మీద పిలిపించి వాళ్ళతో ఒక పెద్ద కార్యక్రమం ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ని కూడా పెట్టారు. దానికి అందరు కేబినెట్ మినిస్టర్స్ కూడా హాజరు కామని చెప్పారు. కానీ నేను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరైతే నాకెంత స్ఫూర్తిగా ఉంటుందో, మన శ్రీకాకుళం జిల్లాలో మన అందరి మధ్యలో చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా నాకు అంతే స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం స్వామి వివేకానంద గారి తాలూకా జీవితం చూస్తే పెద్దలందరూ కూడా తరచూ చెప్తూ ఉంటారు. ఆయన తాలూకా ప్రతి మాట, ఆయన జీవితంలో ప్రతి క్షణం యువతకి ప్రజలకి నిత్యం స్ఫూర్తి ప్రదాత. మనం హీరోల గురించి ఏ రకంగా నిత్యం కూడా తెలుసుకుంటామో, అభిమానించేటటువంటి వ్యక్తి గురించి అన్ని విషయాలు కూడా ఎలా తెలుసుకుంటామో, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి గురించి, స్వామి వివేకానంద గారి గురించి ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి. ఆయన జీవితంలో ప్రతి ఒక్క అంశం కూడా మన భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, మనకుండేటటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్నటువంటి యువతకి ఎలా అందించాలి, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి, వాళ్ళని శక్తివంతులుగా ఎలా తీర్చిదిద్దాలని తక్కువ కాలం ఆయన జీవించినా సరే ఆయన జీవితం అంతా కూడా ఒక పర్పస్ కోసం, ఒక లక్ష్యం కోసం మార్చుకొని ఆ రోజు ఎంతో రకంగా ప్రభావితం ఆ రోజు చేయడం జరిగింది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాట్లాడేటటువంటి మాట కూడా రామబాణంలాగా వదిలేటువంటి ప్రతి మాట కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా స్వామి వివేకానంద గారిని చూసి, ఆయన తాలూకా ఉజ్వల శక్తిని చూసి తల వంచడం జరిగిందనేది కూడా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మన అందరి తాలూకా అదృష్టం. దయచేసి ఇది ఈ రోజు పెరుగుతున్నటువంటి యువకులందరూ కూడా గుర్తించాలి. వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే తాపత్రయంతో ఉన్నటువంటి పెద్దలందరం కూడా మనమందరం స్వామి వివేకానంద గారితో యువకులందరినీ కూడా మనం జోడించాలి. అది మన కర్తవ్యంగా ప్రతి ఒక్కరం కూడా చేయాలి. మనం ఎంతో రకంగా ఈ భారతదేశం మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎదుగుతుంది, అభివృద్ధి చెందుతుంది అనే చూస్తున్నాం. ఎప్పుడు అభివృద్ధి చెందాలి, శక్తివంతమైనటువంటి యువత ఎప్పుడు ముందుకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకనే ప్రధానమంత్రి గారు కూడా ఒక లక్ష్యం పెట్టారు. వికసిత భారత్ 2047 కల్లా ప్రపంచంలో అన్ని దేశాల్లో నంబర్ 1 దేశంగా మన భారతదేశాన్ని తయారు చేయాలని ఒక లక్ష్యం భారతీయులందరికీ కూడా అందజేశారు. అయితే అది కేవలం ప్రధానమంత్రి గారు, ప్రభుత్వాలు, కొంతమంది వ్యక్తుల చేతుల మీద ఉన్నటువంటి బాధ్యత కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ లక్ష్యం కోసం ముందుకు అడుగులు వేయాలి. అందులో అత్యధికమైనటువంటి పాత్ర మన యువత పోషించాలి. ఆ యువత శక్తివంతంగా ముందుకు రావాలనంటే స్వామి వివేకానంద గారి తాలూకు అడుగు జాడల్లో ఖచ్చితంగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా తాలూకా ప్రత్యేకత, గత 3 పర్యాయాలు ఒక యువకుడిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే పార్లమెంట్ గా ఒక యువకుడిని పంపించినటువంటి ఘనత మన శ్రీకాకుళం జిల్లాకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. అంటే యువతకి అంత ప్రాధాన్యత మన జిల్లా ఇస్తుంది. యువతకి ముందడుగు వేస్తే ప్రోత్సహించడానికి జిల్లా అంతా కూడా కదులుతుంది. దానికి నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అటువంటిది నాకు నమ్మకం ఉంది. నేను ఒక్కడనే రామ్మోహన్ నాయుడు కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది రామ్మోహన్ నాయుడు ఉన్నారు మన జిల్లాలో. వాళ్ళందరికీ కూడా మనం ముందుకు నడిపించాలి. ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటుకున్నటువంటి యువకులు మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళకి ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ ప్రతిభ చాటే విధంగా మనమందరం కూడా వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి, వేదికలు కల్పించాలి, వాళ్ళకు మనం ముందుండి నడిపించాలి. అందుకని ఈ రోజు మనం అందరం కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగానైతే ఆయన నిత్యం ప్రతి మాట కూడా యువత కోసం మాట్లాడారో, మనం కూడా ప్రతి చేసే కార్యక్రమంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడవాలని శ్రీకాకుళం జిల్లా పెద్దలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే ప్రధానమంత్రి గారి తాలూకా ఆలోచన కూడా. వికసిత్ భారత్ 2047 సాధించాలనంటే యువత అందరికీ కూడా మనం ఒక శక్తివంతంగా తయారు చేసి ఆ లక్ష్యం వైపు ముందడుగులు వేయాలని
మోదీ గారు కూడా ఈ రోజు పిలిపిస్తున్నారు. ఆయన కూడా లక్ష్యాన్ని ఎన్ని విధాలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే అది సాధించాలని తాపత్రయంతో ఆయన కృషి చేస్తున్నారు. మన వంతుగా మన బాధ్యత నిర్వర్తించి శ్రీకాకుళం కూడా వికసిత్ భారత్ 2047కి మనం కూడా నడుము బిగించి ముందుకు నడుస్తున్నామనే మాట ఈ వేదిక ద్వారా మనం అందరం కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మన యువతి యువకులకి ఒక మంచి భవిష్యత్తు మనం అందించాలి. అందుకనే నేటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేను గాని, అలాగే శంకర్ గారు గాని, పెద్దలు గాని, ముఖ్యమంత్రి గారు గాని, ప్రధానమంత్రి గారు గాని అందరం కూడా యువత మీదే దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మన శ్రీకాకుళం జిల్లాలో మరింత ప్రోత్సహించడానికి మా వంతుగా ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. మన జిల్లాలో ఎంతో కాలంగా అభివృద్ధి నోచుకోలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతానికి మనం అభివృద్ధి తీసుకొని రావాలి. దానికి కనెక్టివిటీ మనం పెంచాలి. అందుకోసం రోడ్డు కనెక్టివిటీ గతంలో ఎర్రన్నాయుడు గారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు 2 lanes గా ఉన్నటువంటి నేషనల్ హైవేని 4 lanes చేయడం జరిగింది. ఆ 4 lanes మళ్ళీ మనం వచ్చిన తర్వాత 6 lanes గా ఈ రోజు తయారు చేశాం. రైల్వే నెట్వర్క్ అంతా కూడా ఆధునీకరణ చేశాం. స్టేషన్లన్నీ కూడా అమృత్ భారత్ కింద బ్రహ్మాండమైనటువంటి స్టేషన్లుగా తయారు చేస్తున్నాం. అలాగే మనకి పోర్టు ఒకటి నిర్మించాలని మూలపేటలో బ్రహ్మాండమైనటువంటి పోర్టుకి ఈ రోజు ముందుకు నడిపిస్తూ ఈ సంవత్సరంలోనే మొదటి షిప్ ను కూడా అక్కడికి తీసుకొని రావాలని ఒక ప్రయత్నం కూడా దాని గురించి చేస్తున్నాం. అయితే సముద్రం ద్వారా, రైలు ద్వారా, రోడ్డు ద్వారా కనెక్టివిటీ అందిస్తున్నాం. శ్రీకాకుళం కావాల్సిందే ఎయిర్ కనెక్టివిటీ కూడా కావాలి. ఆ ఎయిర్ కనెక్టివిటీని కూడా స్థాపించడానికి, ఎయిర్పోర్ట్ ను కూడా మన జిల్లాలో ఏర్పాటు చేయడానికి నా వంతుగా కృషి చేస్తున్నానని జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముందుగా కనెక్టివిటీని మనం ఏర్పరచుకుంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తి అయినా సరే శ్రీకాకుళం రావడానికి అన్ని విధాలుగా సదుపాయాలు ఉంటాయి. కాబట్టి ముందు కనెక్టివిటీని డెవలప్ చేసుకొని తరువాత పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉండే ప్రాంతంగా మన శ్రీకాకుళం జిల్లాను మనం తయారు చేసుకోవాలి. అది తయారు చేసుకుంటే దాని తాలూకా ప్రభావం, దాని తాలూకా అడ్వాంటేజ్ మన యువతి యువకులకు ఉంటుంది. కష్టపడుతున్నారు, తెలివైన వారు, లాయల్ గా ఉన్నవారు, డెడికేషన్ తో పనిచేసే వాళ్ళు. ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుంటూ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అక్కడెక్కడో పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం మనం కృషి చేయాలి. వాళ్ళకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ లక్ష్యం మరొకసారి వేదిక ద్వారా యువతి యువకులకి తెలియజేస్తున్నాను. మీకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మన జిల్లాలో కల్పించడానికి నేను అన్ని రకాలుగా కృషి చేస్తున్నాను. దానికి ఇంకా మంచి ఐడియాస్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే నాకు తెలియజేయండి. అది కూడా అమలు చేసి మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి రంగంలో ఉంచడానికి మీ అందరితో పాటు కలిసి పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా చైతన్యవంతంగా ఆలోచించాలి. మనకున్నటువంటి ప్రపంచంలో ఈ రోజు హేట్రెడ్ కి, అంటే హింసకి, అటువంటి విషయాలకి, లేకపోతే ఈర్షకి, ఇటువంటి విషయాలు ఎక్కువ ప్రోత్సాహం దొరుకుతుంది. సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నాడంటే వెనక్కి వెళ్ళాలాగడం అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎవరికి కూడా మంచి చేసే విధానం కాదు. ముఖ్యంగా మనం మన పిల్లలకి నేర్పించినటువంటి విషయాల్లో వాళ్ళు బలంగా 10 మందితో ముందుకు ఎలా నడవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఎలా ఉండాలి అనే ఆలోచన మన పిల్లలకి కలిగించే విధంగా వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళకి సరైనటువంటి సమాజంలో ఆ శక్తులు సరిగ్గా వాళ్ళకి అందరికీ కూడా సహకరించలేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఈ రోజు మెంటల్ డిప్రెషన్ కూడా యువతి యువకులకు గురవుతున్నారు. అసలు ఆ కాలేజీల్లో గాని, స్కూల్కి వెళ్లే పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం సబబేనా? ఒక్కసారి మనం అందరం ప్రశ్నించుకోవాలి. ఆ వయసులో, అంటే వాళ్ళకి జీవితం అంతా కూడా ముందున్నటువంటి వయసులో వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగితే సమాజం మొత్తం ఫెయిల్ అయినట్టే. అటువంటి విషయాలు ఎక్కడ జరగకుండా చూడాలనంటే యువతకి మెంటల్ డిప్రెషన్ ని ఎదుర్కొనేటటువంటి శక్తులను మనం జోడించి వాళ్ళందరికీ కూడా పెంచాలి. స్కూల్ దగ్గర, ఇంటి దగ్గర తల్లిదండ్రులు, సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ప్రభావితం చేయాలి. యువత అనంటే వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ముందుకు కనిపించాలి. వాళ్ళు ఏదో ఒక పర్పస్ తో ముందుకు వెళ్ళాలని, వాళ్ళలో ఉన్నటువంటి శక్తి దేశ నిర్మాణం కోసం, వాళ్ళ తాలూకా కెరియర్ నిర్మించుకోవడం కోసం అన్ని విధాలుగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్లాలనేదే మనకున్నటువంటి స్వామి వివేకానంద గారి తాలూకా లక్ష్యం. అటువంటి యువతను మనం తయారు చేసుకోవాలి. శక్తివంతమైనటువంటి యువతను తయారు చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో కూడా కాస్త బాధ్యత వహిస్తున్నటువంటి వారందరూ కూడా మన పిల్లలకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు నడిపిద్దాం. ఎప్పుడైనా సరే పిల్లలు కూడా మీరు ఆలోచించుకోవాలి. మీకు కష్టంగా అనిపిస్తే, మీకు ఏదైనా సరే ఒక అడ్డంకగా ఉండి అసలు ఈ యొక్క అడ్డంకను మనం ఎలా తొలగించగలం, దీన్ని దాటుకొని మనం వెళ్ళగలం
అనే ఎలా వెళ్ళగలమనే ఆలోచన ఎప్పుడైనా కలిగితే స్వామి వివేకానంద గారి తాలూకా జీవితం గురించి చదవండి. ఆయన చెప్పినటువంటి 4 మాటలు మీరు అందరూ కూడా చదవండి. ఎక్కడ లేనటువంటి శక్తి, ఆ సూర్యుడు ఎంత తేజంగా ఈ రోజు ఉదయిస్తూ మనందరికీ కూడా వెలుగునిస్తున్నాడో దానికి 1000 రెట్లు శక్తి స్వామి వివేకానంద గారి తాలూకా మాటల్లో ఉన్నాయనేది యువతి యువకులందరూ కూడా గమనించాలి. అటువంటి శక్తి మన కళ్ళ ముందుటే ఉన్నప్పుడు మనం దాన్ని ఒక సద్వినియోగం చేసుకొని ఒక మంచి అవకాశంగా తీసుకొని మన పిల్లలకి అలవాటు చేస్తూ ముందుకు నడిపించాలని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. యువతతోనే మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం, మనం పెట్టుకునే ప్రతి లక్ష్యం యువతతోనే సాధ్యం అవుతుంది. యువత ఎక్కడో స్కూళ్ళల్లో ఉండిపోయి వాళ్ళకి ఏదో 4 గోడల మధ్యలో చదివిస్తూ మనం కార్యక్రమాలు చేసుకుంటామంటే కాదు. ఒక సైకిల్ లాగా మనం కార్యక్రమాలు చేయాలి, దానితో పాటు పిల్లల్ని కూడా మనం అలవాటు చేయాలి. వాళ్ళని కూడా సమాజ నిర్మాణంలో, సమాజంలో ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన కల్పించు భావితరాలు కూడా బ్రహ్మాండంగా తయారయ్యే అవకాశం సమాజంగా మనం అందరం కూడా సృష్టించాలి. అందులో శ్రీకాకుళం ఎప్పుడూ కూడా మనం అందరం కూడా చెప్పుకుంటాం, ఏ కార్యక్రమం ప్రారంభం అవ్వాలన్నా మన జిల్లాతో శ్రీకాకుళంతోనే మొదలు కావాలని. అటువంటి ఈ యొక్క యువజన విప్లవం కూడా మళ్ళీ మన శ్రీకాకుళం జిల్లాతోనే మొదలవ్వాలి. ప్రపంచం మొత్తం మన యువత వైపు చూసే విధంగా శక్తివంతంగా మన యువత ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. కేవలం ఈ రోజు కార్యక్రమం వరకే కాదు, ఈ రోజు ఇక్కడ మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి 4 మాటలు చెప్పుకోవడం కాదు. ఇక్కడ లేకపోయినా సరే, ఏ కార్యక్రమం చేసినా సరే మన వెంట స్వామి వివేకానంద గారి తాలూకా స్ఫూర్తి నిత్యం మనతో పాటు కదిలే విధంగా ప్రతి ఒక్కరం కూడా స్వామి వివేకానంద గారి తాలూకా ఆశయాల కోసం ఆయన వారసుల్లాగా కదలి రావాలని మళ్ళీ మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి సందేశం ప్రజలకు అందించాలి. యువతకి ఎప్పుడు కూడా స్ఫూర్తి ప్రదాతగా ఆ వివేకానంద గారి తాలూకా మాటలు అందించాలని ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ స్వామి వివేకానంద గారి తాలూకా కార్యక్రమం ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా అందరికీ చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు కార్యక్రమాలు కూడా చేద్దామని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.